రెండు కాకుల నడుమ ఒక్క కోయిలేం చేస్తుందిలే. ఇలాంటి నగలు ఎన్ని జతలుండాయో కన్న కొడుకు పుణ్యమా అని ఒక్కొక్కటి మాయమయ్యాయి. నేను కొట్టేసినట్టు చెప్తావేంటమ్మా? ఒరేయ్, కొన్ని తాకట్టు పెట్టావు, కొన్ని అమ్మేశావు. విడిపించుకోలేనప్పుడు కుదువు పెట్టకరా ఎదవా అన్నాను, విన్నావా? నేను బిజినెస్లో సక్సెస్ అయితే సంతోషపడేది నాన్నే కదమ్మా. ఆయనకి తెలీదులే రావాలి. అసలు వాడు ఏం వ్యాపారం చేస్తానంటున్నాడో నీకు తెలుసా స్వాహాదేవి? 1,00,000 పెడితే 2 లక్షలు వస్తాయంటున్నాడు. 1 కోటి ఇచ్చి ప్రోత్సహించరు మీరు. 2 కోట్లు వస్తాయనుకుంటున్నావా? నేను వేసుకునే కోట్లు 2 ఎక్స్ట్రా ఉండొచ్చు కానీ వీడు చేసే ఎక్స్ట్రాలకి ఆ అప్పులు తప్ప ఏమీ మిగలవు. మీరే ఇలా అంటారు. మీ అన్నయ్య దశరథ రామరాజు గారు కొడుకుని అమెరికాలో చదివించారు. అమ్మవారి గుడికి అమ్మాయిలు వచ్చే బడికి తప్పించి ఎక్కడికి వెళ్ళనన్నాడు. దేవాన్ష్కి అమెరికాలో సీట్ ఇచ్చారు, వీడికి బస్సులో కూడా సీట్ ఇవ్వరు. ఎందుకే వీడిని ఇంకా వెనకేసుకొచ్చి వయసు పెంచేస్తుంటావు? చూసావమ్మా, లక్కీ బాబు కన్నా నేను 3 ఏళ్ళు పెద్దయినా నేను ఇంకా ఎవరి మేళ్ళో 3 ముళ్ళు వేయలేదంటున్నాడు నాన్న. బావగారి చిన్న కొడుకు దేవబాబు కూడా పెళ్ళైతే అప్పుడు నా కొడుక్కి మాత్రం ఇంకా పెళ్ళవలేదనండి. అప్పుడు మీకన్నా ఎక్కువ బాధపడతాను. దేవాన్షు ఇండియా వచ్చాడే, ఊళ్ళోకి వచ్చినట్టు కూడా తెలిసిందిలే. 6 ఏళ్ల తర్వాత వచ్చినా ఆదివారం దాకా కూడా ఉండడు. బెట్టు. మా అమ్మతో ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్పి రప్పించారా? ఇంకో 999 అబద్ధాలాడైనా దేవబాబు పెళ్లి చేస్తారన్న మీ ఉద్దేశం జరగని పని. జరగాల్సిందేంటో తెలుసా? మన వాలి పెళ్లి. మనవడు పుట్టాడనుకోండి, మీ అన్న ఆస్తి కూడా మనకే. అలా అనుకుని అన్యాయం అయిపోకండి. గంజిలోకి ఉప్పు లేకున్నా పాలలోకి పంచదార ఉండాలని కోరుకోవాలి. ఎదిగేస్తాం. అసలు వీడికి పెళ్ళవుతుంది అనుకుంటున్నావా స్వాహ? లక్కీ బాబు భార్య ఊర్మిళ అంత అందంగా ఎవరైనా ఉంటే చెప్పండి అన్న. ఓ చూపు చూసొద్దాం. నామాల నాగరాజు గారికి 4, పూలమ్మే పాండురంగయ్యకి 10 ప్యాకెట్లు ఇచ్చేస్తే 2 రోజుల దాకా అడిగరు. అయ్యో, ఏంటి పిన్ని, బరువెక్కు ఉందా? అవును వైదేహి, చేపట్టు. ఓ సమాయకురాలా, బుట్ట పట్టుకో, దించుదాం. మా తల్లే, బరువు ఎక్కువైందని మజ్జిగ ఇలా తగ్గించావా? ఇప్పుడు వెంకటరామయ్య వాళ్ళకి ఏమివ్వాలి? నీ అగరవత్తులు ఇమ్మంటావా? సరిపోయింది.
హే అలాగే ఉండు. ఏయ్, వద్దు. ఏయ్, స్మైల్ ప్లీజ్. ఏం చేస్తున్నారు? వెయిట్. ఏయ్, అలాగే ఉండు. స్మైల్ ప్లీజ్. వద్దు. ఏం చేస్తున్నారు? చూస్తున్నాను. ఏంటి, నా మొహమా? ఎక్కడ కనిపిస్తుంది? అప్పుడేమో ఇంకు పోసుకున్నాం, ఇప్పుడు మజ్జిగ పోసుకున్నాం. బురద కొట్టుకుంటాను. తమరికెందుకంట? మిమ్మల్ని ఫోటోలు తీయమనట్లేదే. తీసినా నేను డబ్బులు ఇవ్వను చెప్తున్నా. డబ్బులా? ఆ, నాకు తెలుసు. గుళ్ళ దగ్గర జాతరప్పుడు ఫోటోలు తీసి 100-200 సంపాదించే వాళ్లేగా మీరు. దేవుడా, అందులో నా ఫోటోలుంటే తీసేయండి. తొందరపడి కడిగేయొద్దు చెప్తున్నాను. కెమెరాను కడిగితే పాడైపోదా? ఆ, ఫోటోలు కడుగుతారు కదా. ఓ అదా. అదే అంటున్నాను. పెద్ద ఫోటో చేయించేసి ఈ ఫోటోలు అంగడి గ్లాస్ కి పెట్టారనుకో, దిష్టి బొమ్మలేసారనుకుంటారు జనం. నువ్వు ఇంత బాగుంటే దిష్టి బొమ్మ అని ఎందుకు అనుకుంటారు? నా మొహం ఇలా ఉంటే బాగున్నానని వెటకారాలు ఆడుతున్నారేంటండి? ఆడపిల్లని అలా అనటం తప్పు కదా. కార్లో వాటర్ బాటిల్ ఉంది, మొహం కడుక్కుంటావా? ఫోటో తీస్తాను. రూపాయి కూడా ఇవ్వనండి. డబ్బులు వద్దండి. అమ్ము వద్దు. ఇప్పుడు ఫోటోలు తీసి కడిగించేసి జాతరప్పుడు 10 రూపాయలు అంటూ పళ్ళెలు అమ్మినట్టు అమ్ముతారు. దేవుడా, నాకు తెలియదనుకున్నారా? నీకన్నీ తెలుసు అనుకున్నాను. నీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఇప్పుడు అనుకుంటున్నాను. ఇంతకీ సంచిలో ఉంది? అగరొత్తులు కొట్టిస్తారా ఏంటి? లేదు, ఒక్క రోజులోనే నన్ను డ్రైవర్ని, ఫోటోలోని దొంగని చేసేసి నీకు థ్యాంక్స్. పాపం అమాయకుల్లా ఉన్నాడు. ఎలా బతుకుతాడో ఏంటో. ఇంట్లో నుంచి బయటపడేంత వరకు లోపలున్న డ్రెస్ బయటపడకూడదు. రేయ్, వచ్చే ముందు తలుపు కొట్టి రావాలని తెలీదు? నేను రాయితో కొట్టినా కిక్కురు మనవు. నీ గొడవలో నువ్వు ఉంటావుగా. ఆడపిల్ల గదిలోకి అలా రాకూడదు. ఎక్కడుంది మగవాళ్ళమేగా. అవును, నా దృష్టిలో వైదేహి అక్కే ఆడపిల్ల, జింక పిల్ల. రసగుల్లేం కాదు, పో బయటికి. స్కేల్ తీసుకోవడానికి వచ్చా, పోతున్నా. వైదేహి, అమ్మా వైదేహి. అగరత్తులమ్మడానికి వెళ్ళిందిరా, నీకు చెప్పలేదా?
నాతో చెప్పిందండి మీకు చెప్పమని. కాకరకాయ కూర పెట్టానండి. ఎందుకే నా కొడుకు నోరు చేదు చేస్తావు? తీపి కూరలు ఉండవులేవే. నువ్వు పోయాక నోరు తీపి చేసుకుంటాంలే. గొణుగుతావే, గట్టిగా చెప్పరా. నమస్కారం జానకయ్య గారు. నమస్కారం, రండి. ఆఫీస్కు బయలుదేరినట్టున్నారు? ఓ 2 నిమిషాలుంటే వీధెక్కేవాడిని. కూర్చోండి. సునైనా, మంచినీళ్ళు తీసుకురా. అలాగే. ఆగో, సియా తెస్తుందిలే. పోతున్న దానికి పని పెట్టావు కదే. 4 గ్లాసులు పట్రా. పెళ్ళీడొచ్చిన పిల్ల ఊరి పెద్దల దృష్టిలో పడాలి. పెద్దమ్మాయి వైదేహి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి చేయకూడదు కదా పెద్దమ్మా. కలిసి రావాలే గాని 2 పెళ్లిళ్ళు ఒకేసారి అయిపోతాయి. అమ్మా, ఒక్క నిమిషం. చెప్పండి. జానకయ్య గారు, గుడి ప్రాంగణంలో కట్టిన ఆడిటోరియంలో కల్చరల్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. మంచిది. ఇప్పుడెళ్ళి డబ్బు కట్టి రసీదు తీసుకుంటాం. రేపు 10ంటికి కార్యక్రమం మొదలవుతుంది. మీరు కూడా ఉంటే బాగుంటుంది. మీ అమ్మాయి కూడా నాట్య ప్రదర్శన చేయాలని మా మనవి. నా చిన్న మనవరాలు నాట్యం చేస్తే నెమలి నొచ్చుకుంటుంది అసూయతోనే. అంత బాగా చేస్తుంది. అందుకనే అడిగామమ్మా. విఐపీలు వస్తున్నారు, వారి దృష్టిలో పడితే ఇంకా మంచిది. కుర్రాడేనా? అమ్మా, రేపు 11ంటికి నాకు ఆఫీసులో ఆడిటింగ్ ఉందండి. వసతి గది తాళాలు సియాతో పంపిస్తాను. తను నేర్చుకుంటున్న కళను కూడా ప్రదర్శిస్తుంది. చాలా సంతోషం. మంచిది. వస్తాం జానకయ్య గారు. ఉంటాం పెద్దమ్మా. అమ్మా, అలాగలాగే. అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడెక్కడికి వెళ్తున్నావే? నటరాజు మాస్టర్ నాట్య కళాశాలకమ్మా. గజ్జలేవి స్టైల్ గా హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్తున్నావు? ఇందులో స్టైల్ ఎక్కడుందిరా? నేను నిన్ను దిగబెట్టి ఆఫీస్కి వెళ్తాను. పదమ్మా. వద్దు నాన్న, రాధా స్కూటీ తెస్తానంది, కలిసి వెళ్తాం. నాట్యం అంటే ఎంత ప్రాణమో దానికి. శివుడే పులకరించిపోతాడు. వస్తాను సునైనా. అలాగే. వస్తానమ్మా. మంచిదిరా. బాబు, కాఫీ కాఫీ బాబు. కరెక్ట్ టైంకి వచ్చావు అంజీ. ఈ ఫోటోలు చూడు. చూశానండి. ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయండి. రేయ్, ఇందులో ఉండే అమ్మాయిని చూడరా. అమ్మాయా? ఎక్కడుంది బాబు అమ్మాయి? నీకు కనిపించట్లేదా? నాకే కాదండి, కళ్ళున్నాడు ఎవడు ఇందులో అమ్మాయి ఉందని చెప్పలేడు. మరి నాకు కనిపిస్తుందే. బాబు, అమ్మాయి అంటే
తనుండే ఎత్తు, తనకుండే జుట్టు కనపడాలి. ఈ ఫోటోలో ముఖం కూడా కనిపించలేదు. హే, ఇట్స్ అన్ ఆర్ట్. కళ. కళ్ళలోకి వచ్చే అమ్మాయినా కాసింత క్లారిటీగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈవిడ? పెయింటింగ్ లా ఉంది. మొహానికి ఇంక అంటినప్పుడు, మజ్జిగ పడినప్పుడు తీసిన ఫొటోస్ ఇవి. ఈవిడ పౌడర్ వేసుకోదా? కడుక్కునేవే వేసుకుంటుందా బాబు? పాపం, వాష్ చేసుకోవడానికి అప్పుడు అక్కడ వాటర్ లేవు. నా మఫ్లర్ తీసుకుని తుడుచుకుంది. మఫ్లర్ పోయిందా? యా, తనే పట్టుకెళ్ళింది. పట్టుకెళ్ళలేదు బాబు, కొట్టుకుపోయింది. అలాంటిది కాదంజీ. ఎలాంటిదో నేను చెప్పేస్తాను. ఎవరా అమ్మాయి? తెలీదురా, బట్ ఈసారి పర్ఫెక్ట్గా ఫొటోస్ తీసి చూపిస్తాను. గుండె కంటే మరక మంచిదేగా అంజీ. గుండెకు మరకేంటబ్బా? ఎంతసేపు అయింది వచ్చి? గంట. సారీ లంకేష్, బయలుదేరదాం అనుకునే టైంలోనే వాళ్ళు వచ్చారు. ఎవరు? చుట్టం చలమయ్యలు కాదు, గొట్టం గోవిందయ్యలు. అయోధ్య నాట్య మండలి ఆధ్వర్యంలో రేపు జరిగే కల్చరల్ ప్రోగ్రామ్ లో నాట్యం చేయమన్నారు. కొంపతి సోకేగానే అన్నావా? మా నాన్న అన్నాడు. సర్లే, లకలకలక అని ఎవరో అంటారు, నువ్వు తోమని గెంతులే. రేపు ఆడిషన్ మిస్ అయితే అంట్లు తోమే పాత్ర కూడా దొరకదిక. రేపేనా? యా. ఇదిగోండి. అయ్యో అమ్మా, దేవుడికి వెలిగించే వాటిని వాసన చూడకూడదండి. నాకు సరిగ్గా కనపడకనే వాసన చూశానమ్మా. అలాగా? అయినా సరే ఇంకోసారి అలా చేయకండి. సువాసన వచ్చేలా తయారు చేస్తాను నేను. అంత పరిమళం రావడానికి కారణం ఏంటనుకున్నారు? రాముల వారి దండలే వాడతాను. యా, ఒక్క నిమిషం. కెరటాల శివ ఫోన్ చేస్తున్నారు. డైరెక్టర్ గారు, లింక్ లంకేష్ ని మాట్లాడుతున్నాను. హీరోయిన్ మెటీరియలా? ఓకే సార్. షియా అని నాకు బాగా తెలిసిన అమ్మాయి ఉంది సార్. అలాగే సార్. మంచిది సార్. ఆచార్య మూవీ డైరెక్టర్ కొరటాల శివ గారేనా? నేను కెరటాల శివగారని ఫీడ్ చేసుకున్నాను. న్యూమరాలజీ. ఛాన్స్ ఇస్తామన్నారా? రేపు ఆడిషన్లో ఫోటో షూట్ చేయమన్నారు. ఫోటోస్ బాగుంటే రోజమౌళి గారికి కొన్ని పంపిస్తారట. ఆయన రాజమౌళి కదా, బాహుబలి డైరెక్టర్. నేను అలా ఫీడ్ చేసుకున్నాను. ఆస్ట్రాలజీ. అమ్మో అక్క, చూసేసిందేమో. కంగారు పడకు. మగాడు ఏలేస్తే పద్ధతి గల ఆడపిల్ల తల తిప్పి కూడా చూడదు.